దాంతో సరిపడం. ఎవరో మన వాళ్ళు ఆశ ఇచ్చారు, ఇక చిన్న ఉద్యోగాలు చేశారు, అక్కడికి వెళ్ళి $100,000 సంవత్సరానికి సంపాదించుకుని వాళ్ళు మిడిల్ క్లాస్ లైఫ్లోకి వెళ్ళిపోదామని అక్కడ ఆశిస్తున్నారు. ఎవరు ఆప్ చేయగలం? దే వాంట్ ఇండియా నుంచి వెళ్ళి అక్కడ లైఫ్ లీడ్ చేద్దామని వెళ్తున్నా. మనం ఏదో శ్రీధర్ వెంబు గారు ఉద్యోగాలు ఇస్తాడా? ఎవరు? మంచోడే శ్రీధర్ వెంబు, చాలా గొప్ప వ్యక్తి, గొప్ప పని చేస్తాడు. కానీ చాలదు కదా, చాలదు కదా. ఇప్పుడు మన వాళ్ళు అక్కడ ఉన్నారు కాబట్టి మన వాళ్ళు పని చూసి గ్లోబల్ కెపాసిటీ సెంటర్ దాదాపు 1,500 ఉన్నాయంట భారతదేశంలో. 1,500. అది దాదాపు 1,000,000 మందిలో అంతమందిలో ఎంప్లాయ్ చేస్తున్నారు. చిన్న విషయం కాదు. వాళ్ళు మన వాళ్ళని చూసి వీళ్ళు ఇక్కడ పెట్టారు సెంటర్, అక్కడ పని చూసి ఇక్కడ పెట్టారు. సో అవన్నీ వదులుకుంటే ఎలాగా? ఎన్నో సంవత్సరాలు సోషల్ క్యాపిటల్ మనం సంపాదించాలి, కాపాడాలి, మన ప్రభుత్వం కాపాడాలి. నేను ఇప్పుడు అంటున్నా, మన ముఖ్యమంత్రులకి ఇది టైం, ఇది కరెక్ట్ టైం. ఒక సంవత్సరం క్రితం కరెక్ట్ టైం కాదు, ఇది కరెక్ట్ టైం. ఇది చేస్తే మన పని అవుతుంది, రిలీఫ్ వస్తుంది. మనం అడిగేది కూడా చాలా రీజనబుల్గా ఉన్నది కదా. మీరు పాత వాళ్ళు ఆల్రెడీ అప్లై చేసిన వాళ్ళు అక్కడ ఉన్నారు, కొత్త వాళ్ళకి పంపించే ఉన్న అప్లికేషన్స్ అన్ని రద్దు చేయొద్దు, అది అక్కడ ఉండలేము. చెప్పాలి ఇది. మీరు ఇది చేయకపోతే ఇది మనకి రిలేషన్షిప్ కష్టం, ఎందుకంటే మా ప్రజలు ఒప్పుకోవట్లేదు. చెప్పాలి. మా పబ్లిక్ మా మీద ప్రెషర్ తెస్తున్నారు, మీ పబ్లిక్ మీ మీద తీసుకొస్తున్నారు, మా పబ్లిక్ మా మీద తెస్తున్నారు. సరే, మనకి మీకు స్నేహం అంటే ఏంటి? ఏంటి యుద్ధ స్నేహం? చైనాతో యుద్ధం స్నేహమా? లేకపోతే ఏంటి బెదిరించేది? ఎందుకు బెదిరించగలిగాడు ట్రంప్ మనల్ని? మన వీసా హోల్డర్స్ గురించి బెదిరించేది, లేకపోతే పొమ్మంట. భారతదేశం లెక్క పెట్టు, అక్కడ ఉన్న వాళ్ళు 10 లక్షల మందో 20 లక్షల మందో వాళ్ళ గురించి తలోంచి కూర్చో. కరెక్ట్. అంటే అమెరికాలో ఉన్న టాప్ టెక్ కంపెనీసే ఈ విధానాన్ని వ్యతిరేకిస్తూ ఉంటే ట్రంప్ బ్యాక్ స్టెప్ తీసుకోవడానికి ఎందుకు అంత మొండిగా ఉన్నాడు సార్? చేస్తారు వాళ్ళు కొద్దిగా ఇంకా ప్రెషర్ తీసుకొస్తే చేస్తారు. కొంతవరకు చేశారు కదా, కొంతవరకు తగ్గించారు కదా, కొంతవరకు జరుగుతుంది కదా. వాళ్ళు కూడా ట్రంప్ని వ్యతిరేకించిన ట్రంప్ వెనకాల చాలా మంది ఉన్నారు. వాళ్ళు మనకి వ్యతిరేకంగా అంటే ఫారినర్స్కి వ్యతిరేకంగా అందరినీ కన్విన్స్ చేయాలి, చేస్తున్నారు కొంతవరకు. మరి మన ఎంబసీలో అవి ఇంకా పని చేయాలి. ఈ స్టాండ్ తీసుకోవాలి మన గవర్నమెంట్. ఇది కనుక మీరు చేయకపోతే మనం ఎన్ని చేసినా భారత్ ప్రజలు మీ మీద ఏం మంచి అభిప్రాయం లేదంట చెప్పాలి. మనం చెప్తే విన్న కదా మార్కో రూబియో, మన ఫారెన్ మినిస్టర్ చెప్తే వింటారు. ఇది ఇలాగ మీరు చేస్తే మనం ఎన్ని షేక్ హ్యాండ్స్ ఇచ్చినా ఎంత చేసినా మనకు క్రాస్ అవ్వం ఫ్రెండ్షిప్. మనకి పీపుల్ టు పీపుల్ సంబంధాలు ఉండవు. స్పష్టంగా చెప్పాలి, మర్యాదపూర్వకంగా చెప్పాలి. ఇది మీరు కొంతమందికి చేయండి. ఇలా మాట్లాడితే ఏదో మమ్మల్ని అవమానం చేస్తున్నట్టు వస్తామంటే ఇక్కడ కుదరట్లేదు. ఇది కూడా మా పరిస్థితి అర్థం చేసుకుంటారు. గత సెప్టెంబర్ నుంచి డొనాల్డ్ ట్రంప్ వాళ్ళు భారతదేశం రోజుకు రావట్లేదు, మాట్లాడట్లేదు. మీరు జ్ఞాపకం పెట్టుకున్నారో లేదు? ఎందుకంటే మన బిహేవియరు తర్వాత చాలామంది వ్లాదిమిర్ పుతిన్ పబ్లిక్గా అన్నారు, భారతదేశాన్ని బెదిరిస్తారా మీ స్నేహితుడిని, ఎవరన్నా చేస్తారా పని పబ్లిక్గా చైనాలో అన్నారు. దాని తర్వాత వాళ్ళు నిద్రలు వేశారు, వార్నింగ్ ఇచ్చారు. వాళ్ళు కామర్స్ మినిస్టర్, ఇదిగో మీకు 3 వారాలు ఇస్తున్నా ట్రేడ్ సైన్ చేయడానికి, ఇంకొక వారం లేకపోతే మీ పని ఏమైపోతుంది. మీ ప్రధానమంత్రి వచ్చి ఇక్కడ నిలబడి ట్రంప్ గారిని అడగాలి అన్నాడు. ట్రంప్ గారిని అడిగేది లేదు, ఎవడైనా అడిగేది లేదు. అవతల పొమ్మన్నారు మన గవర్నమెంట్. నిజంగా మనకి వీసా ఇబ్బంది లేకపోతే గెట్ అవుట్ అంటారు. మీకు భారతీయుల సంగతి తెలీదు. పవర్ లెవెల్లో పాలసీ మేకర్లో మనకున్న అనుభవం, మనకున్నది ఆత్మగౌరవం ఉన్నది, చదువుకున్న వాళ్ళు అని ఈ సంస్కృతి ఉన్నది, మన పట్టణాలు మన బ్యాక్గ్రౌండ్. కానీ అవన్నీ ప్లే చేయటానికి ఇది మనకి చుట్టూరా ఈ వీసా విషయం చాలా ఇబ్బందిగా ఉన్నది. అండ్ ఇంకొక మెలిక పెట్టారు సార్, ఇదేదో అసాధారణ పరిస్థితుల్లో, ప్రత్యేకమైన పరిస్థితుల్లో మినహాయింపు ఉంటుంది అన్నారు. బట్ ఆ అసాధారణ పరిస్థితులు ఏంటి అనేది ఒక క్లారిటీ లేదు. అది చేస్తారు, అది ఏం పట్టించుకోరు. ఇది మన ఫారెన్ మినిస్టర్ వాళ్ళతో టేకప్ చేయాలి. అంతే. ఇది చేయకపోతే ఫారెన్ మినిస్టర్ మనకి దేనికి ప్రెషరైజ్ చేయాల్సినటువంటి బాధ్యత అటు మీడియా పైన, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల పైన ఉన్నది. ఇది కరెక్ట్ టైం. ఎక్కువ బెంగాలీస్కి ప్రాబ్లం లేదు, ఎక్కువ తెలంగాణ, ఆంధ్ర, దక్షిణాది రాష్ట్రాలు, పంజాబీస్ కొంతమంది ఉంటారు ఎక్కువ. తప్పకుండా టేకప్ చేయాలి. చేస్తే
ఇది నైస్గా చెప్పాలి, ఉన్న వాళ్ళని చేసుకునేవాళ్ళని కొత్త వాళ్ళ మీద పెట్టుకోండి అంటే ఒప్పుకుంటారు. యా, సో అదే జరగాలని ఆశిద్దాం సార్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ పుల్లారావు గారు. ఎస్ రైట్, ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.